ఏపీలోని భీమిలి నియోజకవర్గంలో ఈసారి పోటీ రసవత్తరంగా మారుతోంది. గంటా వర్సెస్ అవంతి సమరానికి సర్వం సిద్ధమైంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గంటా ఎక్కడి నుండి పోటీ చేసినా గెలుపు ఆయన తలుపు తట్టాల్సిందే. 3 దశాబ్దాలుగా విక్టరీ తప్ప ఓటమి ఎరుగని నాయకుడిగా ఉన్నారు. ఇక పోటీ చేసిన ప్రతిసారి నియోజకవర్గం మార్చడం గంటా స్టైల్. చాలా పరిణామాల తరువాత గంటా తాను కోరుకున్న భీమిలిని మరొకసారి దక్కించుకున్నారు. ఇప్పుడు దాకా వైసీపీ నుండి అవంతి శ్రీనివాస్కు తిరుగులేదని అనుకున్నారు. ఇప్పుడు గంటా ఎంట్రీతో భీమిలిలో రాజకీయ స్వరూపం మారిపోయింది. దాంతో వీరిద్దరి మధ్య రసవత్తర పోటీ నెలకొంది. ఇక భీమిలి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ సీట్గా మారింది. ఏపీ రాజకీయాల్లో భీమిలి నియోజకవర్గం హాట్ సీటుగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు తలుపు తీసే నేత ఎవరంటే కాస్త రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా టక్కున గుర్తొచ్చే పేరు గంటా శ్రీనివాసరావు. మాజీ మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాస్కు ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. 1999లో రాజకీయ అరంగేట్రం చేసిన గంటా శ్రీనివాసరావు 2004లో చోడవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 2009లో ప్రజారాజ్యం నుంచి అనకాపల్లి స్థానంలో విజయబావుట ఎగరేశారు. 2014 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేసి భీమిలి నుంచి గెలిచారు. 2019లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా గంటా నియోజకవర్గం మారుస్తారా అనే ఆసక్తి పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొట్టింది. కానీ ఎప్పుడు నియోజకవర్గం మార్చే గంటా శ్రీనివాస్ మాత్రం ఈసారి తాను గతంలో పోటీ చేసి గెలుపొందిన భీమిలి నుంచే బరిలో దిగుతున్నారు. గంటా అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చారు అవంతి శ్రీనివాస్. గత ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం కోసం గంటా శ్రీనివాస్తో పోటీ పడ్డారు. గంటా పట్టువదలకపోవడంతో అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరారు. గురువు గంటా మీదే పోటీకి సిద్ధమయ్యారు. దీంతో గంటా శ్రీనివాస్ తన వ్యూహం మార్చారు. విశాఖ నార్త్కు షిఫ్ట్ అయ్యారు. అక్కడి నుంచే గెలుపొందారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ ఎపిసోడ్ రిపీట్ అవుతోంది. అదే భీమిలి నుంచి వైసీపీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నుండి గంటా శ్రీనివాసరావు తలపడుతున్నారు. విశాఖలోని భీమిలి మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. 2 లక్షల పైబడి ఓటర్లు ఇక్కడున్నారు. ఎక్కువగా మహిళా ఓట్లు ఉన్న నియోజకవర్గం ఇది. ఇక్కడ ప్రధానంగా కాపు, మత్స్యకార, క్షత్రియ, యాదవ సామాజిక వర్గాల వారు ఎక్కువగా ఉన్నారు. భౌగోళికంగా చిన్న నియోజకవర్గం. పైగా ఇక్కడి నుండి గెలుపొందిన వారు మంత్రి పదవి పొందుతారన్న సెంటిమెంట్ ఉంది. గతంలో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ కూడా భీమిలి నుండి పోటీ చేసి గెలుపొంది మంత్రులయ్యారు. దీంతో ఈసారి గంటా శ్రీనివాసరావు భీమిలిపై ఫోకస్ పెంచారు. అయితే తొలుత భీమిలి నుంచి గంటా పోటీకి టీడీపీ అధిష్టానం ససేమీరా అంది. ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాస్ కీలకమైన నేతగా ఉన్నారు. మరోవైపు వైసీపీ నుండి బొత్స ఫ్యామిలీ ఉత్తరాంధ్రను శాసిస్తోంది. బొత్స సతీమణి బొత్స ఝాన్సీని వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. బొత్స యథావిధిగా చీపురుపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పరిస్థితిలో గంటా లాంటి సీనియర్ లీడర్ను చీపురుపల్లి నుంచి పోటీకి నిలిపితే బొత్స హవాకు చెక్ పెట్టవచ్చని టీడీపీ అధిష్టానం భావించింది. కానీ గంటా శ్రీనివాస్ మాత్రం భీమిలి తనకు అనువైన ప్రాంతంగా అధిష్టానాన్ని ఒప్పించి సీటు సాధించారు. దీంతో భీమిలిలో మరోసారి ఆసక్తికర పోటీ నెలకొంది. 2009లో గంటా ప్రోద్బలంతో పీఆర్పీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన అవంతి శ్రీనివాస్ భీమిలి నుండి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత టీడీపీలోకి మారి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే 2019లో మళ్లీ భీమిలి నుంచి టీడీపీ సీటు తనకే కావాలని పట్టుబట్టారు. అయితే అప్పటికే టీడీపీలో సీనియర్ లీడర్గా ఉన్న గంటా కూడా ఇదే స్థానం కోసం పట్టుబట్టారు. చివరకు అవంతి వైసీపీలోకి చేరి భీమిలి నుంచి గెలిచి మంత్రి అయ్యారు. అయితే కొన్ని వ్యక్తిగత పొరపాట్లతో చెడ్డ పేరు తెచ్చుకున్నారు. దీంతో అధిష్టానం సీటుపై తర్జనభర్జన పడినా ఎట్టకేలకు ఆయనకే సీటు కేటాయించింది. దీంతో గంటా వర్సెస్ అవంతిగా ఇద్దరు శ్రేణుల మధ్య సీన్ రసవత్తరంగా మారింది.